అసలు సినిమా చూస్తే మొగుడు పిల్లలేంది పక్కన కూడా మూడు వచ్చింది మొగడికి అలా ఉంది కెమిస్ట్రీ. అసలు జాతర ఫైట్ ఉంటుంది భయ్యా, ఒక్కసారి చూడండి లాస్ట్ ఫైట్ కి డబ్బులు ఇచ్చి రావచ్చు. అది ఇప్పుడు చేయండి బ్రో, ఎవరైనా ట్రోల్ చేస్తే ఇప్పుడు చేయండి ట్రోల్స్ ఎవరైనా ఇప్పుడు అసలు జాతర ఫైట్ ఉంటుంది భయ్యా, కాళ్ళు చేతులు కట్టేస్తారు. సీట్లో ఒక్కళ్ళు కూర్చుంటే ఒట్టు ఏమి తాండవం రబ్బ 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 జాతర ఫైట్ ఎలా ఉంది? జాతర ఫైట్ ఎక్సలెంట్ గా ఉందన్న. క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ పరప్ప అనే ఫైట్ అసలు సినిమా చూస్తే ఖచ్చితంగా చెప్పు. ఫహద్ ఫాజిల్ తో ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం విలనిజం ఎలా ఉందో, ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్? సెకండ్ ఫైట్ లో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అంత చూపిడు అది చెప్పకూడదన్నా, సినిమా చూడాలి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. మనం చెప్పకూడదండి, ఇక చెప్తా ఎందుకు సినిమా చూడు. ఒక్కసారి సినిమా 5/5 ఇప్పుడు చేయండి ట్రోల్స్. సినిమా చూసా ట్రోల్ చేయమనండి. ఒక్కసారి చూడండి లాస్ట్ ఫైట్ కి డబ్బులు ఇచ్చి రావచ్చు. అది 3 ఏళ్ల తర్వాత వచ్చాం. ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు? ఇగో మీకు మొత్తం ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ కానీ లేదంటే డైలాగులు కానీ ఫైట్లు కానీ పుష్ప అంతా కంపేర్ చేస్తే అన్నా 1 అనేది ఒక నార్మల్ ఒక కూలాడు సినిమా. అది ఒక కూలాడు ఎలా ఎదిగాడు అనేది సినిమాలో చూపిస్తాడు. అదే కూలాడు పార్ట్ 2లో ఇంకా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తాడు. శిఖావత్ స్టోరీ అంతటి అయిపోవాలి. ఇంకా 3 ఉంది, 3కి తీసుకెళ్ళాడు. 3లో కూడా ఉన్నాడు. క్లైమాక్స్ రివీల్ చేసేదే శిఖావత్. వాడికి వీడికి పంతం అవ్వదు. సినిమా కూడా ఉంది. మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. దీనమ్మ షట్టల్ చింపుకోండి. అసలు సినిమా చూస్తే మొగుడు పిల్లలేంది పక్కన కూడా మూడు వచ్చింది మొగడికి అలా ఉంది కెమిస్ట్రీ. అది కిసక్క శ్రీవల్లి పాప గురించి చెప్పకర్లా. 18 ఏళ్ళ చింపి తగ్గింది పాప. అయితే అది ఆల్రెడీ ఫీలింగ్స్ వచ్చినాయి. నా పక్కన అబ్బాయి అమ్మాయి నాకే అర్థం కాదు. అలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి. నాకేం చేయను. సినిమా అయితే అన్న జెన్యున్గా చెప్తున్నా, నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అనే కానీ చేతి మీద టాటూ కూడా ఉండేది. రియల్గా చెప్తున్నా, అది సినిమా నిజంగా బాగుంది. జెన్యున్ టాక్ చెప్తున్నా. ఎవరైతే పుష్పాని ట్రోల్ చేశారో, ఎవరైతే పుష్పాని నెగిటివ్ చేయాలనుకున్నారో ఏం చెప్తారు అన్న? ఒకటి చెప్తున్నా, ఎప్పటికైనా వాళ్ళంతా సేమ్ ఒకే ఫ్యామిలీ. ఒక్కడికి ఓటు ఉండదు. ఫ్లెక్సీల మీద ఎవడియో ఫోటోలు వేయించుకుంటారు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అన్న. వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ. చుట్టూ ఉన్నది స్ప్రెడ్ చేస్తారు తప్పితే ఎవరేమనరు. వాళ్ళు ఒకటే. పవన్ కళ్యాణ్కి, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి, చిరంజీవి అనే ప్లాట్ఫామ్కి అల్లు అర్జున్ ఏం చేశాడు అందరికీ తెలుసు. కానీ ఒక వయసు ఒక ఏజ్ వచ్చాక కూడా ఆయనంతటా ఆయన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నాము. నా ఫ్రెండ్స్లో వైసీపీ వాళ్ళు లేరా, టీడీపీ వాళ్ళు లేరా, అంతా ఒకటే. అది అక్కడ చూసే విధానంలో తేడా ఉండింది. అది ఏముండదన్న, నిజం చెప్తున్నా. సినిమా అయితే ఎక్సల్ ఉంది. ఒక్కసారి మీరు చూడండి అన్న. ఇంకా మాట్లాడలేదు. క్లైమాక్స్ చూస్తే అన్న గూస్ బంప్స్ సీట్లో కూర్చోలేము. ఆ ఫైట్ కి నా కొడుకులు ఇప్పటిదాకా ఏ హీరో తీసున్నాడు. ఆ ఫైట్ అలా ఉంది. ఇక 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 కోసం మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు ఉంటారా? 4 ఏళ్ళైనా వెయిట్ చేస్తాం. ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ అవ్వాలన్నా, ఇంకా కంటిన్యూ అవ్వాలి. బాలీవుడ్ లో ఖాన్స్ తలదంతాడా ఈ సినిమాతో? బాలీవుడ్ లో కలెక్షన్స్ కూడా కొడతాయి. పార్ట్ 1కి 100 కోట్లు. మన ఇక్కడ కూడా రాంది బాలీవుడ్ లో వచ్చింది. బాలీవుడ్ లో కంపల్సరీ 300 కోట్లు.